జగన్ వెంట పార్టీ వెంట ఉన్నవాళ్ళు ఈసారి అక్కడైతే కాంగ్రెస్ వెళ్ళిపోవడం పార్టీ నుంచి బయటకి ఈయన వచ్చేస్తే కాంగ్రెస్ కు మోసం చేసినట్ట బేసిక్ గా. అవును అదో అవును తిరుగుబాటు రాజకీయాల్లో సహజంగా జరుగుతుంటాయి. అరెస్టీ పర్వ విషయంలో ఇంకా అదే పందా కొనసాగుతుందా? ఈసారి ఎవరు అరెస్ట్ అయినా సరే, ఇప్పుడు నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు మొన్నోసారి, మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఏదో మళ్ళీ ఇంకో కేసు పీటీ వారిని రెడీ చేసి పెట్టారట. ఇప్పుడు వలంనేని వంశీ పరిస్థితి కూడా అలాగే ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద కూడా అలాగే పీటీ వారెంట్లు, ఒకదాని మీద బెయిల్ వస్తుంది అనుకున్న టైంలో ఇంకొకటి రావడం. అంటే ఇది కొత్త మెథడ్ ఏమన్నా సార్ ఈసారి? ఇక్కడ నుంచి వైసీపీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా సరే ఇదే బాగానే ఉంటది అనడానిక నిదర్శనంగా కొత్త ఏం కాదు ఇది. వైసీపీ అనుసరించింది చింతమనేని విషయంలో, అది ఇప్పుడు అందరి విషయంలో అమలు చేస్తున్నారు వీళ్ళంతే. ఆయన ఒక్క విషయంలోనే జరిగినట్టుంది, కానీ ఇప్పుడు అందరి విషయంలో అమలు చేస్తున్నారు అంతే. బేసిక్ ఒకటే, ఇవాళ జరిగే ప్రతిదీ దీనికి 10 అందుతుంది భవిష్యత్తులో. ఎందుకంటే రాజకీయాల్లో మనం ఎప్పుడు కూడా ఒక బ్యాడ్ ప్రెసిడెన్సీని తయారు చేయకూడదు. బ్యాడ్ ప్రెసిడెన్స్ 1000 రెట్లు పెరుగుతుందే తప్పించి తగ్గదు. నేను ఈ రౌడీయిజం ఫ్యాక్షనిజం విషయంలో అనేక సార్లు ప్రస్తావించా. రౌడీని మొగ్గలో తుంచడం మానేసి పోలీస్ స్టేషన్లు ప్రోత్సహించడం ప్రారంభిస్తే చివరికి రౌడీకి సలాం కొట్టే పరిస్థితి వచ్చింది. అట్లాగే ఇవాళ రోజున రాజకీయ నాయకుడు చేతులు కట్టుకుని ఉంచోవడం మానేసి రాజకీయ నాయకుడు చేతులు ఎదుట పోలీసింగ్ ఎప్పుడైతే చేతులు కట్టుకుంటుందో, అధికార యంత్రాంగం ఎప్పుడైతే చేతులు కట్టుకుంటుందో, కలెక్టర్లే చేతులు కట్టుకునే కర్మ పట్టిందో, ఇట్స్ ఎనఫ్. చచ్చిపోయింది వ్యవస్థ. ఇవాళ రాజ్యాంగబద్ధ వ్యవస్థలు చచ్చిపోయినాయి. రాజకీయ పాలనే నడుస్తుంది. రాజకీయ పాలన అనేటటువంటిది 10కి 1000 రెట్ల ప్రమాదం. రాజకీయ పాలన రాజకీయ స్వార్థంతో కూడుకుని ఉంటుంది, రాజకీయ అవసరాలతో కూడుకుని ఉంటుంది. నేను మళ్ళీ గెలవడానికి ఏం కావాలి? సొమ్ము కావాలా, అధికారం కావాలా, బలం కావాలా, జనం కావాలా. ఆ జనానికి డబ్బు కావాలా, ఆ డబ్బు కోసం అక్రమాలు చేయాలా, అక్రమాల కోసం వాళ్ళు చేసే